నల్గొండ జిల్లాలో మొదలైనటువంటి రైతు దీక్ష కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు ఇక్కడ మొదలైనటువంటి ఈ ఉద్యమం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి వరంగల్ డిక్లరేషన్ లో రాహుల్ గాంధీ తోటి వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి ఎక్కిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయి ఈ రోజు అధికారం వచ్చిన తర్వాత సెటిల్మెంట్లకు దాచుకోవడానికి మాత్రమే వారు అలవాటు పడ్డారు తప్ప రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలన్న ఆలోచన ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చే సత్తా లేదు కానీ రైతు పండించినటువంటి ధాన్యం దోచుకోవడానికి మాత్రం వీరు సిద్ధంగా ఉన్నారు. ఆహర్నిశలు కష్టపడి ఎండకు ఎండి వానకు తడిచి పాములకు భయపడక తేళ్లకు భయపడక ఆహర్నిశలు కష్టపడి పండించిన పంట ఈ రోజు కనీసం అమ్ముకునేటువంటి స్థితిలో ఈ రోజు రైతన్న లేడు. కళ్ళలకు తీసుకొచ్చిన తర్వాత సంచికి 2 కిలోలు 3 కిలోలు అని చెప్పేసి దోచుకుంటున్నారు. సంచికి 2 కిలోలన్నా 3 కిలోలన్నా దాదాపుగా క్వింటాల్కి 5 నుంచి 7 కిలోలు. మీరు కనీసం 5 కిలోలు పట్టినా కూడా క్వింటాల్కి సంవత్సరానికి కొనుగోలు చేసేటువంటి 1,50,00,000 టన్నుల వడ్లల్లో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం. అది 2,000 కోట్ల రూపాయలు అధికంగా మీరు జోకినటువంటి ఆ వడ్లు ఎవరి ఖాతాలకు పోతున్నాయి ప్రభుత్వం చెప్పాలా. లేని పక్షాన దీని మీద ఒక ఎంక్వైరీకో విజిలెన్స్ కో హౌస్ కమిటీ వేసి వాస్తవాలు బయట పెట్టాలని నేను కోరుతా ఉన్నాను. మొన్న వచ్చినటువంటి తుఫానికి పంట నష్టం జరిగితే 10 లక్షల ఎకరాల భూమిలో పంట నష్టం జరిగిందని ఒకవైపు రైతు సంఘాలు చెప్తా ఉంటే కేవలం 1,00,000 ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగిందని తప్పుడు సమాచారం ఇస్తున్నారంటే రైతులకు న్యాయం చేయాలన్న కనీస ఇంగిత జ్ఞానం కూడా ఈ ప్రభుత్వానికి లేకపోవడం. మీరు రైతులకు ఇచ్చినటువంటి అనేక హామీల్లో మద్దతు ధర విషయంలో వెనుకడుగు వేసిండ్రు, మరి వాళ్ళకి ఇస్తామన్న బోనస్ విషయంలో వెనుకడుగు వేసిండ్రు, ఇన్పుట్ సబ్సిడీ విషయంలో వెనుకడుగు వేసిండ్రు. కనీసం సబ్ ఇంప్లిమెంట్స్ ఇవ్వాలన్న ఆలోచన వీళ్ళకి లేదు. ఏ రకంగా కూడా రైతులను ఆదుకోవాలన్న ఆలోచన లేనటువంటి ప్రభుత్వం పూర్తిగా రైతాంగాన్ని మోసం చేయడమే కాకుండా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేసింది. విద్యార్థుల్ని మహిళలకు ఇస్తామన్న 2,500 ప్రతి నెల ఇస్తామని మోసం చేసిండ్రు. వృద్ధులకు ఇస్తామన్న 2,000 పెన్షన్ 4,000 చేస్తామని చెప్పి మోసం చేసిండ్రు. చిన్న పిల్లలకు స్కూటీలకు మరి అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామని చెప్పి విద్యార్థులకు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు. విద్యార్థులకు 4,000 రూపాయలు స్టైఫండ్ ఇస్తామన్నారు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. అన్ని రకాలుగా మోసం చేసిన ఈ ప్రభుత్వం ఈ రోజు కనీసం ఒక్క క్షణం కూడా ప్రభుత్వంలో అధికారం నుండి అధికారం ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. నీకు చిత్తశుద్ధి ఉంటే నీవు డిఫెక్ట్ చేయించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలని వెంటనే రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని కోరుతా ఉన్నాను. 42% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేసి వెంటనే లోకల్ బాడీ ఎన్నికలకు రావాలని కోరుతా ఉన్నాను. జూబ్లీస్ ఒక ఎన్నిక చేయడానికే ముఖ్యమంత్రిగా బై ఎలక్షన్ లో క్యాంపెయిన్ చేసిన దాఖలాలు లేవు. 10 రోజుల పాటు ఇల్లు తిరిగి దుస్థితి ఏర్పడ్డది.